స్తోత్రం కలుగును గాక. మరి దేవుని యొక్క సన్నిధానంలో ఈరోజు దేవుడు మాట్లాడబోయే మాటల్లో మనం విందాం. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని వర్ధిల్ల చేయడానికి, మనల్ని తన కృపలో బలపరచడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనకు ఎల్లప్పుడూ తోడై ఉంటుంది. యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్క సన్నిధానంలో 31, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అనేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచి పోదురు. మన దేవుని యొక్క సన్నిధానంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారు అని వాక్యం మనతో సెలవిస్తూ ఉంది. మరి యెహోవా కొరకు ఎదురు చూచువారు, చాలామంది ఎదురు చూడడంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే కడవరి వర్షం కొరకు వ్యవసాయదారుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మరి నిజంగా క్రైస్తవులమైనటువంటి మనము, విశ్వాసంతో జీవిస్తున్నటువంటి మనము, పరిశుద్ధత కలిగి జీవిస్తున్నటువంటి మనము, క్రీస్తునందు నూతన జీవాన్ని, నూతన అనుభవాన్ని పొందుకున్నటువంటి మనము దేవుని కోసం ఎదురు చూసి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, నూతన బలము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నూతనమైనటువంటి బలం, ఆ బలము యేసుక్రీస్తు ప్రభు మనకిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క బలం మనకిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధానంలో నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి పక్షిరాజుతో మనల్ని పోలుస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితాన్ని ఒక ఎదురు చూసేటటువంటి, దేవుని కొరకు ఎదురు చూసేటటువంటి జీవితాన్ని పక్షిరాజుతో పోలుస్తూ ఉన్నాడు. పక్షిరాజు వలె పైకెగురుదురు, అనేక సాగిపోదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి దేవుని యొక్క సన్నిధానంలో పక్షిరాజులో ఒక ప్రత్యేకత ఉంది. ఆ పక్షిరాజులో ఒక ప్రత్యేకత ఏంటి అనగా, అది ఈ జీవరాశి, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి పక్షులన్నిటికంటే అది చాలా పైకి ఎగురుతూ ఉంటుంది. అది ఎంత పైకి అనగా, ఈ పక్షులు ఎగిరేటటువంటి ఆ ఎత్తు కన్నా ఈ పక్షులన్నిటికంటే మరి పక్షిరాజు పైకి ఎగురుతూ ఉంటుంది. ఆకాశం అంటే ఎత్తు అంతా ఎగురుతూ ఉంటుంది. మరి అంత ఎత్తులో ఉండి కిందికి ఆ చిన్న ఎటువంటిది కానీ మరి పసిగట్టి గ్రహించేటటువంటి ఆ యొక్క శక్తి, ఆ జ్ఞానం ఆ యొక్క పక్షిరాజుకు ఉన్నది. మరి దేవుని యొక్క సన్నిధానంలో యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అనేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, యెహోవా కొరకు ఎదురు చూడడంలో నష్టపోయేది ఏం లేదు, మనం పోగొట్టుకునేది ఏం లేదు. మరి యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అనేక పరిగెత్తుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సొమ్మసిల్లక నడిచిపోదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి సొమ్మసిల్లి వారికి బలమిచ్చువాడు దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎన్ని కష్టాలు వచ్చినా జీవితంలో, ఎన్ని బాధలు వచ్చినా క్రైస్తవ జీవితంలో, ఎన్ని నష్టాలు వచ్చినా
దేవుడు ఒక మాట సెలవిస్తా ఉన్నాడు, నా కృప నీకు చాలును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. పర్వతములు పగిలినను, మెట్టలు తత్తరిల్లినను, సముద్రాలు గడ్డ కట్టినను, దేవుని ప్రేమ మనల్ని విడిచిపెట్టదు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని ఏనాడైనా సరే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మలాకి గ్రంథము 4వ అధ్యాయము, మలాకి 4వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి, మనం చదువుకుందాం. మలాకి 4. ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి మాటలను మనం గమనించినట్లయితే, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయును. రేస్తలా, అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయును. నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. మరి ఎన్నో సూర్యులు మన ఆకాశంలో ఒక సూర్యుడు ఉన్నాడు, తర్వాత నీతి సూర్యుడు ఉన్నాడు మనకు ఆత్మీయంగా. మరి నీతి సూర్యుడు మీ మీద ఉదయించినప్పుడు మీరు నూతన బలము పొందుకుంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవుని యొక్క సన్నిధానంలో ఆకాశమందు దేవుని యొక్క సన్నిధానంలో వాక్యం సెలవిస్తుంది, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యం కలుగజేయు. దేవుని యొక్క రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా కొరకు ఎదురు చూచుకునేవారు నూతన బలము పొందుదురు. ఎదురు చూచుట. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యం కలగజేయును అన్న. అతని రెక్కలు మీకు ఆరోగ్యం కలగజేయను. మరి సమస్యల వేళలో బలమిచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, వర్ధిల్ల చేసే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, కృపనిచ్చే దేవుడు, కనికరములు కలిగినటువంటి మన దేవాది దేవుడైనటువంటి గొప్ప దేవుడు మన పక్షంన ఉన్నాడు. మరి దేవుని యొక్క సన్నిధానంలో ఇంకొక మాటను మనం గమనించినట్లయితే, కనుక మీరు బయలుదేరి క్రోవిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక బయలుదేరి నేను మీకు నియమింపబడిన దినములలో క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేయుదురు. హల్లెలూయా. మరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు. ప్రియులారా గమనించండి, దూడను మనం చూసినట్లయితే ఆ దూడ నడవడం ఒక ప్రత్యేకత. అది ఎప్పుడు చూసినా ఆ దూడ ఏం చేస్తుంది, క్రొవ్విన దూడ గంతులేస్తూ నడుస్తూ ఉంటుంది. దేవుని యొక్క శక్తి మనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క కాపుదల మనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆశీర్వాదం మనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క సమృద్ధి మనలో ఉన్నప్పుడు మనము క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదుము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యంలో కీర్తనలు 103వ అధ్యాయము, కీర్తనలు 103వ అధ్యాయము, దయచేసి ఆ మాటను మనం చదువుకుందాం. కీర్తనలు 103వ అధ్యాయము 1వ వచనం నుండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి ఆయన నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ధరింపజేయును. పక్షిరాజు రెక్కల వలె పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయం
సిద్ధపరుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా గమనించండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన మేళ్లను మరువకము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించును. రాజైనటువంటి మహారాజైనటువంటి దావీదు, మరి ఇశ్రాయేలీయులను 54 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజైనటువంటి దావీదు, ఆయన మనసారా తన ప్రాణంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. తన ఆత్మతో దేవుని గణపరుస్తూ ఉన్నాడు. తన హృదయంతో దేవుని గణపరుస్తూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన మేళ్లను దేనిని మరువకము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ఆయన చేసిన మేలులను, హల్లెలూయా, ఎన్నోసార్లు మన జీవితంలో ఎవరెవరు మనకు సహాయం చేస్తుంటారు, ఎవరెవరు మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. హెల్ప్ చేసే వారిని మనం ఎంతగానో అభినందిస్తాం, సన్మానిస్తాం, వారి గురించి పొగుడుతూ ఉంటాం. కానీ మన జీవితానికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యం చేసి, ఒక అద్భుతమైనటువంటి జీవం ఇచ్చి, అద్భుతమైనటువంటి రక్షణ ఇచ్చి, అద్భుతమైనటువంటి ఆరోగ్యం ఇచ్చి, అద్భుతమైనటువంటి పరలోకంలో నిత్య జీవం ఇచ్చి, ఆయన తన జీవ గ్రంథంలో మన పేరును వ్రాసినటువంటి దేవుణ్ణి మనం ఇప్పుడు మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా గమనించండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణ కటాక్షమును నీ కిరీటంగా ధరింపజేయుచున్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. వ్యాధి బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, అప్పు బాధలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, ఓటమిలో ఉన్నప్పుడు, ఎన్నో సమస్యలు నిన్ను వెంటాడుతున్న పరిస్థితిలో, సమాధికి ఇక నేను వెళ్తున్న పరిస్థితిలో యేసయ్య నీ తోడుగా ఉన్నాడు. యేసయ్య నీ పక్షంలో ఉన్నాడు. యేసయ్య నిన్ను తనను ఎత్తుకున్నాడు. యేసయ్య నిన్ను ఆయన కాపాడుకున్నాడు. తన కృపలో దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నీకు ఇచ్చిన రక్షణను బట్టి, నీకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి, నీకు ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి సమాధిలో నుండి నీ ప్రాణమును దేవుడు విమోచించుచున్నాడు. కరుణ కటాక్షములను కిరీటముగా ధరింపజేయించిన, కరుణ కటాక్షములను కిరీటముగా ధరింపజేయుచున్నాడు. ఆయన చేసిన మేళ్లను నువ్వు మరవద్దు. ఆయన చేసిన ఉపకారములను మరవకూడదు. ఆయన చేసిన త్యాగానికై నువ్వు దేవుని సన్నిధానంలో ఆయనకు కృతజ్ఞుడవై జీవించాలి. కృతజ్ఞత రాలువై జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని దేవుని యొక్క సన్నిధానంలో మనం యెహోవా కొరకు ఎదురు చూసుకుంటూ, దేవుని యొక్క సన్నిధానంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలము పొందుదురు. పక్షిరాజు రెక్కల వలె వారు పైకెగురుదురు, అనేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియులారా గమనించండి. దేవుని యొక్క సన్నిధానం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. ఆయన చేసిన మేళ్లను నువ్వు మరవకూడదు. ఆయన చేసిన త్యాగాన్ని నువ్వు మరవకూడదు. ఆయన నీకు ఏమై ఉన్నాడో దాన్ని నువ్వు మరవకూడదు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధానం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవా, నీ కృపతో నన్ను నింపుదేవా, నీ ఆశీర్వాదంతో నన్ను నింపుదేవా, నీ యొక్క కనికరముతో నన్ను నింపుదేవా అని దేవుని యొక్క వాక్యమును మనం గమనించాలి. దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడిని ఎదుట నిలవలేక ఉండు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు నీకు అనుగ్రహించును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది.
మోషకు తోడైనట్లు నీకును తోడైందును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధానంలో యెహోవా కొరకు ఎదురు చూచుకుని వారు నూతన బలము పొందుదురు. 5 బుద్ధిగల కన్యకలు ఉన్నారు, 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. 5 బుద్ధిగల కన్యకలు వారితో పాటు, వారి డ్యూటీలతో పాటు వారు తమ నూనెలను సిద్ధం చేసుకొని తీసుకొని వెళ్ళిపోయారు. 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు, వారితో పాటు సిద్ధలను తీసుకొని వెళ్ళారు, కానీ వారితో పాటు నూనెను తీసుకొని వెళ్ళలేరు. ప్రియులారా, గమనించండి. దేవుని యొక్క సన్నిధానంలో 10 మంది కన్యకలు బయలుదేరారు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి. 10 మంది కన్యకలు బయలుదేరారు. అందులో 5 బుద్ధిగల కన్యకలు ఉన్నారు, 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. బుద్ధిగల కన్యకలు వారు ఏం చేస్తున్నారు? నిజంగా తమతో పాటు తమ యొక్క సిద్ధలలో నూనెను సిద్ధం చేసుకొని ఆ యొక్క పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళగా పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా అక్కడ ఉన్న వారందరూ కుడికి నిద్రించింది. అంతలో మధ్యరాత్రి మరి పెళ్లి కుమారుడు వస్తుండయా అని వారు చెప్పినప్పుడు నిజంగా ఈ బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు లేచి తమ డ్యూటీలు చక్కబరుచుకుని చుండగా బుద్ధిగల కన్యకలు డ్యూటీలు వెలుగుతూ ఉన్నాయి, బుద్ధి లేని వారి కన్యకల డ్యూటీలు ఆరిపోతున్నాయి. కారణం, వారి డ్యూటీలో నూనె లేదు. బుద్ధి లేని కన్యకల డ్యూటీలో నూనె లేదు, బుద్ధిగల కన్యకల డ్యూటీలలో నూనె ఉన్నది కనుక వారి ఆ వెలుగు, ఆ యొక్క దీపాలు వెలుగుతున్నప్పుడు వారి ముఖాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. వారు ఏమంటున్నారు? మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు వెళ్ళండి అని ఈ బుద్ధిగల కన్యకలు మరి చెప్పినప్పుడు బుద్ధి లేని కన్యకలు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చే లోపలనే మరి వీరు వెళ్ళిపోయారు, పెళ్లి విందులో పాల్గొన్నారు. మరి నిజంగా ఆ ద్వారపాలకుడు ద్వారం వేశాడు. అలాంటి సమయంలో అయ్యా తలుపు తీయు, అయ్యా తలుపు తీయని బుద్ధి లేని కన్యకలు వారు ఎంత ప్రాధేయపడ్డా, అక్రమము చేయవారులారా మీరు ఎవరో నేను ఎరగను గనుక మీరు వెళ్ళిపోండి అని చెప్పేశారు. గనుక దేవుని యొక్క సన్నిధానంలో ఎన్నిటికో మనం ఎదురు చూస్తూ ఉంటాం, ఎన్నిటికో సమయం చేస్తూ ఉంటాం. కానీ నిజమైనటువంటి రక్షణ, నిజమైనటువంటి దేవుని భద్రత, నిజమైన దేవుని కాపుదలను మనం గ్రహించాలి. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 దినములు చెడ్డవి గనుక సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీరు జాగ్రత్తగా చూసుకొనుడి అన్నాడు. మరి దినములు చెడ్డవి అన్నాడు. ఏంటి అంట? దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక, మరి దేవుని కొరకు దేవుని సహాయం పొందుకునే సమయం ఇది, దేవుని ఆశీర్వాదం పొందుకునే సమయము, దేవుని ఘనపరిచే సమయము, దేవుని ఆరాధించే సమయం. ఈ లైఫ్ ఎంతో పవిత్రమైనది, ఈ జీవితం ఎంతో ప్రశస్తమైనది, మన జీవితం, మన శ్రేష్టమైన పుట్టుక ఎంతో విలువైనది. ఈ విలువైనటువంటి జీవితాన్ని వ్యర్థం చేయకు సుమా. ఈ విలువైనటువంటి నీ త్యాగాన్ని దేవుని కోసం కనిపెట్టు సుమా. దేవుని యొక్క సన్నిధానంలో విలువైనటువంటి సమయంలో మరి నిజంగా మనం దేవుని కొరకు కనిపెడతా ఉండాలి. విలువైన సమయంలో మంచి ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే మద్యముతో మత్తులై ఉండకుడి, మీరు ఆత్మ పూర్ణులై ఉండుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ఆత్మ పూర్ణులుగా ఉన్నప్పుడు, మనం పరిశుద్ధాత్మలు ఆనందించినప్పుడు, మనం పరిశుద్ధాత్మలో ఘనపరిచినప్పుడు, పరిశుద్ధాత్మలో దేవునితో సంతోషపడ్డప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తూ ఉంటాయి.
అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు రెక్కల వలె పైకెగురుదురు, అనేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యం కలుగచేయును. అతని రెక్కలు మీకు ఆరోగ్యం కలుగచేయును. కనుక దేవుని యొక్క సన్నిధానంలో క్రొవ్విన దూడల వలె మీరు గంతులు వేయుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుని యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని, దేవుని యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మనము విడిచిపెట్టకుండా దేవుని యొక్క మాటను జాగ్రత్తగా గ్రహించాలి. కనుక దేవుని యొక్క సన్నిధానంలో సామెతలు 3:5 దేవుడు మాట్లాడుతున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు, అప్పుడు ఆయన నీ ఆ పనులను సఫలం చేయను అన్న. నీ పనులను సఫలం చేయను, మరి నీ యొక్క జీవితంలో గొప్ప సఫలతను నువ్వు చూడగలుగుతావు. ఏమంటున్నాడు దేవుని యొక్క సన్నిధానంలో? యెహోవా కొరకు దేవుడు అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. ఎదురు చూడడం అంటే మరి మన సొంత బుద్ధితో కాకుండా మన పూర్ణ హృదయంతో దేవుని వైపు మనం ఎదురు చూసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. మరి నిజంగా దేవుని యొక్క సన్నిధానంలో భక్తుడైనటువంటి కొర్నేలు తన ఇంటి వారందరిలో యెహోవా యందు దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి మరి అతడు ధర్మ కార్యములు చేయించు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని దూత మరి కొర్నేలి దగ్గరికి వచ్చి, కొర్నేలి, నువ్వు భయపడకము, నీ ప్రార్థనలు వినబడ్డాయి, నీ యొక్క ఆ ప్రార్థనలు వినబడ్డాయి, నీ ధర్మ కార్యము, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, ఇదంతా నీ దేవుని సన్నిధిలో చేరి ఉన్నాయి అని దేవుని దూత కొర్నేలి గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. మరి మన గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా మనం జీవించాలా? మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. దేవుని యొక్క సన్నిధానంలో మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. మోషే దేవుని ఇంటి అంతటిలో నమ్మకమైన వాడు. మరి మోషకు ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశానికి తీసుకొని వెళ్ళే సమయంలో ఎన్నోసార్లు మోషే మీద తిరుగుబాటుదారులు, ఎన్నోసార్లు మోషే మీద చంపుదామనే ప్రయత్నం చేసినప్పటికీ మోషే ఎంతో యథార్థంగా దేవుని ప్రజలను నడిపించాడు. మోషే ఎంతో యథార్థంగా దేవుని ప్రజలు చేసినటువంటి పాపము నిమిత్తమై వారు దేవునికి ఉగ్రత పుట్టించినప్పుడు ఆ ప్రజల పక్షంన దేవుని పక్షంన మోషే బ్రతిమాలాడు దేవుణ్ణి. కనుక మోషే దేవునిలో ఎదురు చూడడంలో ఎంతో గొప్ప సహనం కలిగినటువంటి వ్యక్తిగా, ఒక ప్రవక్తగా, ఒక గొప్ప ఆత్మీయునిగా మనం మోషేలో చూడగలుగుతా ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడంట. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మరి మోషే 40 రాత్రులు 40 పగళ్ళు సినాయి పర్వతం మీద ప్రార్థన చేసి ఆ కొండ మీద నుండి కిందికి దిగొస్తున్నప్పుడు మోషే ముఖము ప్రకాశించింది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మోషను చూసినప్పుడు మోషే ముఖం మీద ముసుకేసుకున్నాడంట. కారణం దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ప్రకాశం మోషే ముఖం మీద పడి ఉన్నందున మోషే ముఖాన్ని ఆ యొక్క ఇశ్రాయేలీయులు చూడలేకపోయారు. ప్రియులారా, గమనించండి, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, నూతన శక్తిని పొందుదురు. మరి శక్తి యేసు శక్తి,
ఈ శక్తిలో దేవుడి యొక్క సన్నిధానంలో దయ్యము కార్యాలు జయించవచ్చు. మరి దేవుడి యొక్క సన్నిధానంలో ప్రతి విధమైనటువంటి శాపం పాపం నుండి దేవుడు మనకు విడుదల కలుగజేస్తూ ఉంటాడు. దేవుడు మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తూ ఉంటాడు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకున్నావు. నాకున్న జ్ఞానమే చాలు, నాకున్న అభిషేకమే చాలు, నాకున్నటువంటిదే చాలు అని నువ్వు అనుకోవద్దంట. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఏదైనా నీలో చెడుతనం ఉన్నదా? గర్వం ఉండొచ్చు, పాపం ఉండొచ్చు, బూతు మాటలు ఉండొచ్చు, ఇంకా చెడు చూపులు, చెడు స్నేహాలు ఏవైనా ఉండొచ్చు. కానీ వాటిని కూడా నువ్వు పక్కన పెట్టేసి దేవుడి వైపు నువ్వు చూసినట్లయితే, దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడి నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. గొర్రెలను కాస్తున్నటువంటి పరిస్థితిలో, మందని కాస్తున్నటువంటి పరిస్థితిలో మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మోషేను దేవుడు ఆశీర్వదించాడు. మోషేను దేవుడు వర్ధన చేశాడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ ఆత్మ దేవా, నువ్వు నాతో మాట్లాడు, నీ భారం యెహోవా మీద ఉంచుము అని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము. నీ భారం ఏదైనా సరే, నీ కష్టం ఏదైనా సరే దేవుని మీద ఉంచినప్పుడు దేవుడు ఆ పరిస్థితిలో, ఎటువంటి పరిస్థితిలో కానీ దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడు నీకు వర్ధన చేస్తూ ఉంటాడు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాం. ఏలైనగా ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. ఆశతో ఎదురు చూడాలి. ఆశ లేకుండా ఆశతో ఎదురు చూడాలి. మనం ఆశతో ఎదురు చూడాలి. 5 బుద్ధిగల కన్యకలు ఎలా ఉన్నారు? ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తాడా మేమైనా పెళ్లి విందులో ఎప్పుడు పాల్గొంటామా అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే వారి ఆశ ప్రకారము వారికి సమాధానం దొరికింది. ఆశ ప్రకారం ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడి యొక్క సన్నిధానంలో తన ప్రజలను ఆ యొక్క ఐగుప్తు బానిసత్వంలో నుంచి, ఐగుప్తు ఇబ్బందిలో నుంచి బయటకు తీసుకురావాలి అని మోషే ఆశతో బయటకు తీసుకొచ్చాడు. దేవుని యొక్క బిడ్డలను గమనించండి. మరి మోషే వలె నీవు నేను ఈ లోకంలో ఉన్నంత కాలం మన జీవితంలో ఏదో ఒక గొప్ప కార్యము దేవుని కోసం చెయ్యాలని మనకు తపన ఉండాలా. దేవుని కోసం చెయ్యాలని మన ఆశ ఉండాలా. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఆకలి కొనిన వారిని మేలులతో నింపే దేవుడు. ఆకలి కొనిన వారిని మేళ్లతో నింపే దేవుడు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. హల్లెలూయా. వారి ఆపదలన్నిటిలో నుండి ఆయన వారిని రక్షించెను అని దేవుని యొక్క వాక్యం సెలవించింది. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదలన్నిటిలో నుండి రక్షించింది. నాకు ఎన్నో ఆపదలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి. అయినా యేసయ్యను వెంబడించడాన్ని బట్టి, యేసయ్యను ఎదురు చూడడాన్ని బట్టి, దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవడాన్ని బట్టి ఈరోజు పరిచర్యలో మరి తన కృపలో నిలబడగలుగుతా ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అన్ని విషయాల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8:31. ఇట్లుండగా ఏమందు దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? ఒక్కగానొక్క కుమారుణ్ణి వెనుదీయక ఆయనతో పాటు సమస్తం మనకు ఎందుకు అనుగ్రహింపడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వస్త్రహీనత అయినను, కరువైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఏదైనాను సరే మనకు ఎడబాపున క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపదు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని దూరం చేయదు. కనుక క్రీస్తులో నిజంగా నువ్వు క్రీస్తు కొరకు యథార్థంగా ఎదురు చూస్తున్నావా? క్రీస్తు కొరకు యథార్థంగా దేవుణ్ణి ఘనపరుస్తున్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడే నీ దీవెనలు, దేవుని యొక్క దీవెనలు నీ మెండుగా నీ కుటుంబం మీదకి రాబోతా ఉన్నాయి. మెండుగా ఆశీర్వాదం రాబోతా ఉంది.
యెహోవ కొరకు ఎదురు చూచుకుని వారు నూతన బలము పొందుదురు. నూతన బలము. పక్షిరాజంట ఏం చేస్తుంది? అన్నిటికంటే పైగా ఎగురుతూ ఉంటుంది. ఆ పక్షిరాజు ఏం చేస్తుందంట, తన వయసు మీద పడ్డ తరువాత అది సూర్యకిరణాల దగ్గర కూర్చుంటుందంట. ఒక పెద్ద ఎత్తైనటువంటి బండ పైన కూర్చుంటుంది. అప్పుడు తన రెక్కలన్నీ తన మీద ఉన్నటువంటి ఆ రెప్పలన్నీ విడిపోయి మళ్ళీ నూతన రెక్కలు వచ్చేంత వరకు, నూతనమైనటువంటి ఆ ఈకలు దానికి వచ్చేంత వరకు మరి నిజంగా అది అక్కడ ఉంటుంది. మళ్ళీ నూతన బలము పొందుకుంటుంది, పైకి ఎగురుతూ ఉంది. మరి అదే ప్రకారంగా మనం అలసిపోయినాం, మనం బలహీనతలో ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం బాధల్లో ఉన్నప్పుడు, మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు మనము దేవుని సహాయాన్ని పొందుకోవడానికి మనం నిర్ణయం తీసుకోవాలి. దేవుని ద్వారా అద్భుతం పొందుకోవడానికి నిర్ణయం తీసుకోవాలి. పక్షిరాజు అలసిపోతున్న సమయంలో అది ఒక దగ్గర నిదానించి కూర్చుండి ఆ ఎండ సూర్యరశ్మి దాని మీద పడుతుంది. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి శక్తిని పొందుకొని మరొకసారి అదే ప్రకారము మొదట ఏ విధంగానైతే ఎగిరిందో అదే ప్రకారం పైకి ఎగురుతూ ఉంటుందట. మనం బలహీనులుగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు, సొమ్మసిల్లే వారికి బలమిచ్చువాడు ఆయన అని వాక్యం సెలవిస్తూ ఉంది. కృంగి ఉన్న వారిని లేవనెత్తువాడు అని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. అలసిన వారికి దేవుడు శక్తి బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయన అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఆయన యందు మనం బలవంతులుగా ఉండాలి. బైబిల్ వాక్యం సెలవిస్తుంది. లేవియ కాండం, సంఖ్యాకాండంలో దేవుడు మాట్లాడుతున్నాడు. లేవియ కాండంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 5 ఒకరు 100 మందిని తరుముతారు, 2 10,000 మందిని తరుముతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. 100 మందిని ఒక్కరు తరిమితే 2 కలిస్తే 10,000 మందిని తరుముతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. లేఖన భాగాలు సెలవిస్తున్న ప్రకారం చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. ఎవరి సంబంధులు? మీరు దేవుని సంబంధం. దేవుని సంబంధి అయిన వాడు దేవుని వైపే ఎదురు చూడాలి. కనుక దేవుని సంబంధుడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కనుక మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని జయించి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నా జీవితంలో, పరిశుద్ధమైనటువంటి జీవితంలో, యథార్థమైనటువంటి జీవితంలో, మరి అబ్రహామును మనం గమనించినట్లయితే అబ్రహాం జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసింది. ఇస్సాకు జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేసింది. ఇస్సాకు జీవితంలో కరువు దినం వచ్చింది. తండ్రి కాలంలోనే కరువు వచ్చినట్టుగా ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. అక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి 100 పంట కోసెను గనుక దేవుడు అతనిని ఆశీర్వదించను గనుక అతడు క్రమంగా వర్ధిల్లుచు ఉండెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే, గెరారు దేశంలో ఉన్నవాడే. మరి నిజంగా ఐగుప్తునకు వెళ్ళకుండా గెరారులోనే ఉండి మరి నిజంగా ఇస్సాకు విత్తనం వేసి కరువు దినములలో విత్తనం వేసిన్నాడు. ప్రియులారా, కరువు దినములలో విత్తనం వేసి దేవుని వైపు ఎదురు చూస్తూ ఉన్నా, దేవుని వైపు ఆశతో చూస్తూ ఉన్నా, దేవుని వైపు ఎదురు చూస్తూ ఉన్నా. దేవుని యొక్క సన్నిధానంలో విత్తనం వేసి 100 పంట కోసి శత్రువులు వచ్చి ఆయన యొక్క బావులను పోటు చేసినప్పటికీ వేరొక చోటులో మరి బావులు త్రవ్వించినప్పుడు మరి అక్కడ జలలు గల ఊటలు కలిగినటువంటి బావి అతనికి లభించింది. దేవుడు అతన్ని ఆశీర్వదించిండు. దేవుడు అతన్ని అభివృద్ధి పరిచిండు. ఇస్సాకు
మరి నిజంగా నాకు కరువు వచ్చింది, కష్టం వచ్చింది, తండ్రి కాలంలోనే వచ్చిన కష్టము మళ్ళీ నా కాలంలో నేను అనుభవించవలసిన పరిస్థితి ఉంది, లేదు నేను ఐగుప్తుకి వెళ్ళిపోతా, లోకంలో కలిసిపోతా అని ఇస్సాకు అనుకోలేడు సుమా. ఇస్సాకు ఏం చేసిండు? దేవుని వైపు ఎదురు చూస్తా ఉన్నా. దేవుని వైపు ఎదురు చూసి ఆ దేశమందున్న వాడై, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై ఆ సంవత్సరం విత్తనం వేసి 100 పంట కోసిండు గనుక దేవుడు అతన్ని ఆశీర్వదించను గనుక అతడు క్రమక్రమంగా అభివృద్ధి పొందొచ్చు వచ్చెను అన్నాడు. కనుక కీర్తనలు 115:12 దేవుడు మాట్లాడు, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, మమ్మను మా పిల్లలను వృద్ధి పొందించును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ప్రియులారా, యెషయా గ్రంథం 40:31 మనం మర్చిపోకుండా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అనేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా సాగిపోదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కనుక దేవుడి వాక్యంను దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అనేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక సాగిపోదురు, నడిచిపోదురు అని సెలవిచ్చిన దేవుడు ప్రభువా, నీ కార్యం చేయమని కోరుచు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారు దేవా, వింటున్న బిడ్డలను ప్రభువా నూతన బలముతో నింపమని కోర్చు, నూతన శక్తితో నింపమని కోర్చు, నూతన కార్యాలు చేయమని కోర్చు, నూతన అద్భుతాలు చేయమని కోర్చు దేవా. నీకు వందనాలు. నీతి క్రియలు జరిగించు, ఆయన బాధింపబడుచున్న వారందరికీ న్యాయము తీర్చును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియ రక్షకుడా, నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. అయ్యా, ఇస్సాకు కరువు వచ్చినప్పుడు అయ్యా లోకం తట్టు చూడలేదు, కరువు వచ్చినప్పుడు ప్రజల తట్టు చూడలేదు, కరువు వచ్చినప్పుడు బంధువుల తట్టు చూడలేదు, నీ వైపు చూసి ప్రభువా విత్తనం వేసి 100 పంటను కోసినట్టుగా బైబిల్ వాక్యం సెలవిస్తుంది. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మోషకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన ఇంటి వైపు చూడలేడు ప్రభువా, నీ వైపు చూశాడు. అయ్యా నీ మార్గంలో నడిచాడు, నీ ఇంటిలో నమ్మకంగా జీవించాడు కనుక అలాంటి మోష లాంటి నమ్మకస్తులను తండ్రి, ఇస్సాకు లాంటి నమ్మకస్తులు, అబ్రహాం లాంటి విశ్వాస పరులను తండ్రి అయ్యా మాకు దయచేయమని కోర్చు. అలాంటి విశ్వాసాన్ని మాకు కూడా దయచేయమని కోర్చు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.